అతిథి గౌతమ్‌ని నిలదీస్తూ నేనడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా వచ్చేశావు. నీ మనసులో నేనే ఉన్నాను కదా! నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు కదా! అని అతిథి నిలదీస్తూ ఉండగా గౌతమ్ కూడా అంతే కోపంగా నేను నిజం చెప్పొద్దని నేను చాలా బ్రతిమిలాడాను. మా నాన్న ప్రాబ్లమ్‌లో పడతాడని చెప్పాను. డాక్టర్‌గా కూడా ఆలోచించలేదు. నువ్వు చేసిన పని వల్ల మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది అని అంటూ ఉంటాడు గౌతమ్. మీ నాన్న గుండె గుచ్చే ఆలోచిస్తావే తప్ప నా గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా? నువ్వు 2 సార్లు నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తే నేను ఎంత హర్ట్ అయ్యాను, బాధపడ్డాను. నా గుండె ఆగిపోలేదా? అని అదిది అంటూ ఉంటుంది. అంటే నేను అలా చేశానని నువ్విలా చేశావా? నాపై ప్రతీకారం తీర్చుకున్నావా? అని గౌతమ్ అడుగుతూ ఉండగా అవును అని అనేస్తుంది అదితి. దాంతో మాట్లాడకుండా కారెక్కి కార్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోతాడు గౌతమ్. అతిథి ఒంటరిగా నిలబడిపోతుంది. ఈ కారులో ఒంటరిగా వెళ్తున్న గౌతమ్ కళ్ళు మూసుకొని తన మనసులో ఎవరున్నారా అని ఆలోచిస్తుండగా అహల్య కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు కళ్ళు మూసుకొని చూసినా కూడా అహల్య మాత్రమే కనబడడంతో గౌతమ్ అంతరాత్మ ప్రత్యక్షమై ఇక చాలు, ఎంతసేపు కళ్ళు మూసుకుంటావు, నువ్వెన్నిసార్లు కళ్ళు మూసుకున్నా కూడా నీకు కనబడేది అహల్యే అని అంటుండగా, అంటే నేను అహల్యను ప్రేమిస్తున్నానా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్. అవును, నువ్వు అహల్యని ప్రేమిస్తున్నావు అని అంతరాత్మ చెప్తూ ఉండగా, లేదు, అహల్యపై నాకున్నది బాధ్యతే అని అంటూ ఉంటాడు గౌతమ్. ఆ బాధ్యతలని, ఆ హద్దులని మీరిద్దరూ ఎప్పుడో దాటేశారు. నువ్వు ప్రేమిస్తున్నావు అహల్యని అని అంతరాత్మ అంటూ ఉండగా, మరి అతిథి అని అనేస్తాడు గౌతమ్. అతిథి గుర్తులు, ఊహలు అన్నీ నీ మనసులో నుండి ఎప్పుడో చెరిగిపోయాయి. ఇప్పుడు నీ మనసులో ఉన్నది అహల్య మాత్రమే. కావాలంటే నీ గుండె కూడా అహల్య అహల్య అనే కొట్టుకుంటుంది. ఇప్పుడు నీలో ఉన్న గుండె నీది కాదు, అహల్యది. నువ్వు కావాలంటే కళ్ళు మూసుకొని నీ గుండెపై చెయ్యి వేసుకొని విను, నీ గుండె ఏం చెప్తుందో అని అనగానే గౌతమ్ అలా నిలబడిపోగా, ట్రై చేయరా ఒకసారి అని అంతరాత్మ అంటుంది. దాంతో గుండెపై చెయ్యి వేసుకొని వింటూ ఉండగా అహల్య గారు, అహల్య గారు, అహల్య, అహల్య అన్న సౌండ్ వినబడుతూ ఉంటుంది. ఇక అంటే నేను అహల్యని ప్రేమిస్తున్నాను అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు గౌతమ్. అవును, నువ్వు అహల్యని ప్రేమిస్తున్నావు. ఇప్పటికైనా నీ ప్రేమని అహల్యకి తెలియజేయి అనగానే, అలాగే అని ఆవేశంగా కారు తీయబోతున్న గౌతమ్ అటువైపుగా ఒక వ్యక్తి తీసుకెళ్తున్న లవ్ బర్డ్స్ని చూస్తాడు. అవి చూసి కంగారుగా అక్కడికి వెళ్ళి వాటిని ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. కానీ అతను లేదు అని అంటుండగా డబ్బులని అతనికి గిఫ్ట్గా ఇచ్చి ఆ లవ్ బర్డ్స్ని తీసుకొని అహల్యకి ప్రజెంట్ చేయడానికి వెళ్తూ ఉంటాడు గౌతమ్. ఈ లవ్ బర్డ్స్ని ఇచ్చి నా ప్రేమని అహల్యకి చెప్పేస్తాను అని గౌతమ్ సంతోషంగా వస్తూ ఉంటాడు. మరోవైపు అహల్య, ఎంత మంచివారు గౌతమ్ గారు, నన్ను ఎంత బాధ్యతగా, నా పట్ల గౌరవంగా, నాకు కావాల్సినవన్నీ చేస్తూ ఎంత బాధ్యతగా చూసుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది గౌతమ్ గురించి అహల్య. అటువంటి వ్యక్తికి నేను కోపం తెప్పించాను, నా గురించి ఎంత బాగా ఆలోచిస్తారా ఆయన అని అనుకుంటూ ఉంటుంది అహల్య. ఇక అప్పుడే కార్ దిగి లవ్ బర్డ్స్ని తీసుకొని గదిలోకి అడుగు పెట్టబోతున్న గౌతమ్ అహల్య మాటలు విని అక్కడే ఆగిపోతాడు. కడుపు మీద చెయ్యి వేసుకొని ఆయనకి కృతజ్ఞతగా నేనేమి ఇవ్వగలను అన్న అహల్య మాటలకి సైలెంట్ అయిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గౌతమ్. ఇక వెళ్ళి అక్కడ టేబుల్ పైన ఆ బడ్స్ని పెట్టి ఆలోచనలో పడిపోతాడు గౌతమ్. ఏమైందిరా, నీ లవ్ విషయం చెప్తాను అన్నావు కదా, ఏమైంది, ఎందుకు చెప్పలేదు, ఎందుకు ఆగిపోయావు అని అంతరాత్మ నిలదీస్తుండగా కోపంగా నేను చెప్పను అనేస్తాడు గౌతమ్. ఎందుకు చెప్పవురా, నీ ప్రేమ విషయం చెప్పాలి కదా అని అంటూ ఉండగా, లేదు, తను అపార్థం చేసుకుంటే తనపై ఉన్నది నాకు బాధ్యతే, ప్రేమ కాదు, నేను చెప్పలేను అని అంటూ ఉంటాడు గౌతమ్. లేదురా, ఇంతలా ప్రేమించి చెప్పకపోవడం ఏంటి, ఇంత బాధ్యత తీసుకొని ప్రేమించిన విషయం చెప్పకపోవడం ఏంట్రా అని అంతరాత్మ అంటూ ఉండగా, నేను లవ్ ప్రపోజ్ చేశాక తను ఒప్పుకోకపోతే, రిజెక్ట్ చేస్తే, తను బాధపడితే నేను తట్టుకోలేను. అహల్య దృష్టిలో ఎలా ఉన్నా సరే కానీ ఒక స్వార్థపడులాగా నేను మాత్రం మిగిలిపోలేను. నా వల్ల కాదు, నేను అహల్యకి నా ప్రేమ విషయం చెప్పలేను అంటుండగా, మరేం చేస్తావు అంటుండగా, నాలో నేనే దాచుకుంటాను అని అనేస్తాడు గౌతమ్.
పెళ్లి చేసుకొని ప్రేమించి దాచుకోవడం ఏంట్రా అని అంతరాత్మ తిడుతూ ఉన్నా కూడా గౌతమ్ సైలెంట్గా ఉండగానే అహల్య అక్కడికి వచ్చి, ఏంటి గౌతమ్ గారు, హాస్పిటల్కి వెళ్తానన్నారు, ఇంకా వెళ్ళలేదేంటి అని అంటూ ఉండగా అక్కడున్న లవ్ బర్డ్స్ని చూసి సంతోషంగా ఆ లవ్ బర్డ్స్ అందుకొని, లవ్ బర్డ్స్ ఇవి నాకు చాలా ఇష్టం, గౌతమ్ గారు ఇవి నాకు ఇచ్చేస్తారా అని అడుగుతుంది అహల్య. ఇక అదో రకంగా చూస్తూ ఉంటాడు గౌతమ్ ఏమీ మాట్లాడకుండా. మీకు అభ్యంతరం లేకపోతేనే అని చిన్నగా అంటుంది అహల్య. తీసుకోండి అంటాడు గౌతమ్ దగ్గరికి వచ్చి ఆ లవ్ బర్డ్స్ని అహల్య చేతికిస్తూ. అహల్య తీసుకొని సంతోషంగా ముద్దు చేస్తూ, సారీ గౌతమ్ గారు, ఇవి ఎవరి కోసమో తీసుకొచ్చినట్టున్నారు, కానీ ఇవి నాకు ఇష్టం, నేను అడిగి తీసుకున్నాను, సారీ అంటుండగా, లేదండి మీకోసమే తీసుకొచ్చాను, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు గౌతమ్. ఇక కింది నుండి అతిథి గౌతమ్ గౌతమ్ అన్న పిలుపులు వినబడుతూ ఉంటాయి. ఇక అందరూ హాల్లోకి చేరతారు. ఎందుకొచ్చావు మళ్ళీ అని గౌతమ్ అడుగుతుండగా, నేను అడిగిన ప్రశ్న దాటేసి ఎందుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది అతిథి గౌతమ్ని. ఏం చెప్పాలి నీకు అని గౌతమ్ అడుగుతుండగా, నువ్వు నన్ను ప్రేమించావు కదా అని మళ్ళీ అతిథి గౌతమ్ని నిలదీస్తుండగా, లేదు ఇప్పుడు నా మనసులో నువ్వు లేవు, నేను నిన్ను ప్రేమించలేదు, ఇక నన్ను వదిలే అని గౌతమ్ అంటూ ఉండగా, నేను నిన్ను వదలలేను, ఎలా వదిలేస్తాను, నా ప్రేమని నేను ఎలా వదిలేస్తాను, ఇప్పుడు నీ మనసులో ఎవరున్నారు, ఓహో ఈ అహల్య అని అడుగుతుండగా అహల్య దగ్గరికి గౌతమ్ వెళ్ళి అహల్య భుజాల చుట్టూ చెయ్యి వేసి, అవును మేము భార్యాభర్తలం, నేను అహల్యని ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తాడు గౌతమ్. అవునా, నాకన్నా నన్ను చిన్నప్పటి నుండి ప్రేమించిన దానికన్నా ఈ అహల్య నీకు ఎక్కువైందా, 4 రోజుల పరిచయంలోనే మీ ప్రేమ పుట్టిందా, నాకన్నా తను నీకు ఎక్కువైందా, నాకు తెలిసినట్టు మీ బంధం గురించి ఇంట్లో అందరికీ తెలుసా, మీ నాన్నగారికి తెలుసా అని అడుగుతూ ఉంటుంది అతిథి. అప్పుడు గౌతమ్, మా ఇద్దరి గురించి వాళ్ళందరికీ అర్థమైంది, ఇక నువ్వు చెప్పాల్సిందేం లేకపోతే వెళ్ళొచ్చు అంటుండగా, అవునా సరే చెప్తా అని అంటూ ఒక పేపర్ని తీస్తూ ఉంటుంది. ఇక ఆ పేపర్లో ఉన్నదేంటి, మళ్ళీ అతిథి ఏం చిచ్చు పెట్టనుంది, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.